హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే కొంతమంది కామెంట్ చేశారు. సో ఆ వీడియో అనమాట ఇది. సో కామెంట్స్ చేస్తే అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి అట్లా వీడియో చేయడం జరిగింది. సో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది, ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది కదా సిస్, పుషప్స్ ఇవన్నీ తీయడం కష్టమవుతుంది అట్లా అని అడిగింది. ఎవరికి కూడా ట్రైనింగ్ అనేది హార్డ్గానే ఉంటుంది. అది ఫిజికల్ టచ్ ఉన్నా లేకపోయినా ఎవరికైనా హార్డ్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము ముందు ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఇటువంటి ఈవెంట్స్ ఏమీ చెయ్యం కాబట్టి మనకి కొంచెం హార్డ్ అనిపిస్తుంది అంతే. కాకపోతే మనకి ఎలా అంటే ట్రైనింగ్ అంతా కూడా స్కూల్ డేస్ ఎలా ఉంటాయి, ట్రైనింగ్ డేస్ అట్లనే ఉంటాయి. అలా అలవాటు అయిపోతాయి మనకి. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళడానికి ఎలా ఏడుస్తామో ట్రైనింగ్ స్టార్టింగ్లో కూడా అట్లనే ఉంటుంది. అలా రాను ఎంత ఎంజాయ్ చేస్తామంటే ట్రైనింగ్లో కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టంలో ఎంజాయ్మెంట్ కూడా బాగుంటుంది. దాని గురించి ఎవరు వరి అవ్వకండి. బట్ నేను చెప్పే సలహా ఏంటంటే మీరు మీ కాళ్ళని, మీ బాడీని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ట్రైనింగ్ కంప్లీట్ అయినంత వరకు, మీకు పీఓపీ అయినంత వరకు మీ కాళ్ళు చేతులు అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీకు ఏమైనా పరిగెట్టినప్పుడు బీపీటీలు ఇవన్నీ అవుతాయి. సో అప్పుడు పరిగెట్టినప్పుడు ఏంటంటే మీకు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అటువంటిప్పుడు ఏంటంటే ఆపరేషన్ అటువంటివి అయితే 1 year మీరు మళ్ళీ ఆ బ్యాచ్తో కాకుండా వేరే బ్యాచ్తో మళ్ళీ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ బ్యాచ్తో రిలీవ్ అయిపోవాలంటే కొంచెం పరిగెత్తడం అవన్నీ కూడా మీ బాడీ ఎంతవరకు సహకరించగలదో అంతే చేయండి. అంతకుమించి ఎక్కువ చేసేసి కాలు అవన్నీ పోగొట్టుకోవద్దు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఓకేనా? ఇదనమాట నా చిన్న సలహా. సో ఇది మాత్రం ఎవరైనా ఏమనుకుంటారేమో, నా పక్కోడు అనుకుంటాడేమో అవన్నీ ఆలోచించకండి. మీకు అవసరం లేదు వాళ్ళందరి గురించి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ చేసినప్పుడు అందరూ ఒకటే, సమానమే. నీ బ్యాచ్ చూడు నీకు సమానమే. అది నేను ట్రైనింగ్ సెంటర్లో ఎక్సలెంట్ వేసేదాన్ని. రన్నింగ్ స్టార్టింగ్ నాకు రన్నింగ్ వచ్చేది కాదు, అంటే మామూలుగా వేసేదాన్ని. తర్వాత ఎక్సలెంట్ వేసేదాన్ని. ఎక్సలెంట్ వేసినప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నా వెనక ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా మామూలుగా పరిగెట్టేవాళ్ళు. వాళ్ళు ఎక్సలెంట్ వేసేవారు కాదు, కనీసం గుడ్ కూడా వచ్చేది కాదు. వెరీ గుడ్ అలా ఉంటాయి, గుడ్ కూడా వచ్చేది కాదు. అయినా వాళ్ళు ఇప్పుడు నాతో పాటు పోస్టింగ్ చేస్తుంటారు, జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. నాకేదో నేను ఎక్సలెంట్ వేసానని చెప్పేసి నాకు గుడ్ సర్టిఫికేట్లు ఏమి ఇచ్చేలేదు వాళ్ళు. జస్ట్ వేసామని అప్పటికి సరదా అంతే తప్ప అంతకుమించి ఇంకా ఏముండదు. కాకపోతే నా బాడీ సహకరించింది కాబట్టి నేను ఎక్సలెంట్ వేసేది వస్తుందన్న అంతే. అంతకుమించి ఇంకా ఎక్కువేం చేయకండి. కష్టపడండి. కష్టమైతే ఉంటుంది ట్రైనింగ్లో. ఎందుకంటే మనం ముందు ఇటువంటి ఫ్యామిలీ వదిలేసి వెళ్ళినాం, ఇవన్నీ చాలా కష్టం అనిపిస్తుంది. 1 or 2 months తర్వాత అన్నీ అలవాటు అయిపోతాయి. దాని గురించి ఎక్కువ వరి అవ్వకండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి నేను వీడియోని ఒక చెయ్యండి అని చెప్పేసి ఒక తమ్ముడు ఎవరు అడిగారు. యాక్చువల్లీ ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది అని చదివేదానికన్నా ముందు నుంచి మీరు ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అని నా ఆలోచన. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక మీరు రెడీగా ఉండాలి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే నేను రెడీగా ఉన్నాను, ఆల్రెడీ నాకు సబ్జెక్ట్ ఉంది అని మీకు ధైర్యం ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే మీకు ప్రాబ్లమే లేదు. కాబట్టి ఏంటంటే మీరు ముందు నుంచే చదువుకోండి. అథమెటిక్ బేసిక్స్, ఇంకా రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం అథమెటిక్ కష్టమవుతుంది. రీజనింగ్ అంటే ఎవరైనా చేసేసగలుగుతారు. సో అటువంటివన్నీ చూసుకోండి. కోచింగ్ తీసుకున్న వాళ్ళకి పర్వాలేదు, బేసిక్స్ అవన్నీ నేర్పుతారు కాబట్టి ఆ కోచింగ్ 3 months కూడా మీరు ఎలాగో చదువుతారు. ఆడు చెప్పింది మీరు అర్థం చేసుకుని మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే కంపల్సరీగా మీరు జాబ్ అయితే అటెండ్ చేయగలరు, మంచిగా కొట్టగలరు. అది నమ్మకం అయితే నాకు ఉంది. బట్ ఏంటంటే అక్కడ నేను కోచింగ్ తీసుకోలేనంటే బుక్స్ ఎవరైనా తీసుకునేనా అలాగైనా చదవండి, బుక్స్ కొనుక్కోండి కోచింగ్ తీసుకోలేకపోతే. ఏదైనప్పటికీ మీరైతే కష్టపడాలి. కష్టపడకుండా ఈ రోజుల్లో ఏది అంత సులభం కాదు. సో అదనమాట. మీరు ఒకవేళ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఏ బిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ సైడ్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి ఇవన్నీ చూసుకోండి. ఏ సబ్జెక్ట్ ఉంటే ఎలా వస్తాయి బిట్స్ అని చూసుకుంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అవన్నీ కూడా చెక్ చేయండి. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఏ సైడ్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి అనేది మీకు మ్యాక్సిమం అలవాటు అవుతుంది, అవగాహన వస్తుంది. సో నేనేంటంటే నేను రాయకముందు నేను ఆల్రెడీ 3-4 times నేను అటెంప్ట్ చేశాను, మామూలుగా కాంపిటేటివ్ రైల్వేకి, డిఎస్సి గల. సో నాకు అర్థమైంది అనమాట ఏ సైడ్ నుంచి బిట్ వస్తుంది ఏంటి అని. దాన్ని బట్టి నేను ఆ విధంగా చదివాను. 100% చెప్తున్నాను. మీరు ప్రీవియస్ పేపర్లు కానీ తిరిగేస్తే మీరు కంపల్సరీగా మీకు అర్థమవుతుంది ఏ బిట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది. మీకు మ్యాక్సిమం ఒక అవగాహన వస్తుంది. సో ప్రీవియస్ పేపర్స్ యూట్యూబ్లోనూ కానీ ఇంకెక్కడైనా చెక్ చేయండి మీ దగ్గర ఉన్నట్లయితే. ఓకేనా? అదనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ చేసి అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాక్సిమం చెప్తున్నాను ఏంటంటే ట్రైనింగు ఇవన్నీ ఆలోచించకుండా ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై అయ్యారు, నెక్స్ట్ మనకి పీఈటీ ఉంటుంది,
ఆ రెండు కూడా ఎగ్జాము పీఈటీ అనేది మన చేతిలో ఉంటాయి. ఈ రెండు మన చేతిలో ఉంటుందంటే మనం కష్టపడి చెయ్యాలి. ఎగ్జామ్తో పాటు దానికి ఆల్టర్నేటివ్గా రన్నింగ్ కూడా పరిగెట్టాలి. అంటే రోజు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతామో రన్నింగ్ కూడా రోజు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత రన్నింగ్ ఫెయిల్ అయితే ఉపయోగమే లేదు. సో మెడికల్ అనేది అది లక్ ఫేవర్ చేస్తుంది, ఇది లక్ బట్టి ఉంటుంది, దానికి మనం ఎవరు మేట్ చేయలేము. బట్ ఎగ్జామ్ ఇంకా పీఈటీ అనేది మన చేతిలో ఉంటుంది. సో ఫోర్స్ గురించి నేను చెప్తున్నాను. మిగతా ఎగ్జామ్స్కి అయితే కొన్నిటికి ఈవెంట్స్ ఉండవు కొన్ని డిపార్ట్మెంట్స్లో. సో అటువంటి వాటి గురించి నేను చెప్పట్లేదు. ఫోర్స్లో అయితే ఎగ్జామ్ రన్నింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అవన్నీ చూసుకోవాలి. ఎగ్జామ్ ఇంకా నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేయకుండా ముందు నుంచే చదవండి, ప్రిపేర్ అవ్వండి. కాంపిటేటివ్ మంచి సిలబస్, మంచి బుక్స్ తీసుకోండి. ఏదైనా కోచింగ్ సెంటర్ బుక్స్ ఉంటాయి కదా, మంచి కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా బుక్స్ తీసుకొని చదవడం వల్ల మీకు మ్యాక్సిమం జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కష్టపడితే ఈ రోజుల్లో జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది, లేకపోతే ఇంకా ఛాన్సే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.